చేస్తారేమో, దేవునికి విరోధంగా పాపం చేస్తారేమో అని చెప్పి ఒక అపనమ్మకం అనేది వచ్చింది. వెంటనేట సాతానుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, యోబు యథార్థవంతుని అంటున్నావు కదా, నీతిమంతుని అంటున్నావు కదా, ఆయనలాంటి గొప్పవాడు ఈ ఊజు దేశంలో ఎవరు లేడు అంటున్నావు కదా, ఒక్కసారి తనకు వేసిన కంచె, ఒక్కసారి తన చాటు నుండి చెయ్యి, ఒక్కసారి తనకిచ్చిన ఇదంతా కూడా నేను తీస్తాను, ఒక అవకాశం అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి సాతాను వెళ్ళి ఒక అవకాశం అడుక్కొని వచ్చింది. పిల్లల్లోయ కొన్నిసార్లు పిల్లరా చూడండి, సాతాను చిన్న చోటిస్తే చాలు నీలో ప్రవేశించద్ది. అపవాది చిన్న అపోహ మాట వచ్చిందంటే చాలు నీలో దూరిపోద్ది. అపవాది చిన్నది తన పేరెత్తితే చాలు నీ పక్కకి వచ్చేస్తుంది. అల్లలోయ చూడండి, ఇక్కడ యోబు అలాంటి పరిస్థితిలో తన స్నేహితులు చేయమంటున్నారంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టదా? ఈ కురుపులు నిన్నేం చేస్తాయి? ఈ బలహీనతని నేను చేస్తుంది? ఈ వ్యాధిని నేను చేస్తా?